మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 22.58 కోట్లను జమ చేసినట్లుగా తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం రైతు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతుకు అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు మరలా రైతుకి 20,000 రూపాయలు. అక్కడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నది మనం విన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రైతన్నకు చేసేటువంటి మేలుల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ విధమైనటువంటి విధానాలు అవలంబించడం ద్వారా రైతుకి విత్తనం నాటే దగ్గర నుంచి సబ్సిడీల మీద, ఎరువుల సబ్సిడీల మీద, అలాగే మనకు సంబంధించినటువంటి పోషకాల సబ్సిడీ మీద, ఇదే కాకుండా ఈ రోజు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మరలా మనకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుకు అన్ని విధాలా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు మరలా రైతుకి 20,000 రూపాయలు. అక్కడే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నది మనం విన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రైతన్నకు చేసేటువంటి మేలుల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు